పీతల పులుసు కోసం కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని కొన్ని మెంతులు అలాగే కొన్ని జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనిలోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి, కొన్ని కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మగ్గాలండి. మూతపెట్టి ఉల్లిపాయలను ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఉల్లిపాయలన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత దీనిలోనే మనం పసుపు, కారం, ధనియా పౌడర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే మనం కట్ చేసుకున్న పీతలు ఏవైతే ఉన్నాయో అవి ముందు కట్ చేసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ పీతల్ని వేసేసుకోవాలన్నమాట. ఆ పీతలన్నిటినీ కూడా వేసేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు ఆ పీతలు అన్నీ కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అండ్ ఈ పీతల పులుసులో ఏంటంటే వంకాయ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. పులుసు ఇంకా టేస్ట్ చాలా అద్భుతంగా వస్తుంది వంకాయలు వేసినప్పుడు. సో ఇలా వాటర్ ఎప్పుడైతే పోసామో అప్పుడే కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలన్నమాట. వంకాయ ముక్కలు వేయడం వల్ల పీతల పులుసు అనేది టేస్ట్ చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఈ వంకాయ ముక్కలన్నీ వేసేసి మూత పెట్టి పీత అనేది ఉడికేంత వరకు మగ్గబెట్టుకోవాలి. పీత ఒక 80% కుక్ అయింది అని అనుకున్న తర్వాత మన చింతపండు పులుసు ఉంటుంది కదండి, ఆ చింతపండు పులుసుని నేను ఇన్ని పీతలకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను అనమాట. తీసుకుని ఆ రసాన్ని బాగా పిండుకుని ఆ కర్రీలో వేసేసుకోవాలి. అండ్ ఫైనల్గా చింతపండు పులుసు వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 to 15 minutes కుక్ చేసుకుంటే పులుసు రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ అయితే కావాలో.